హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ పంపిణీ ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏడాది కిందట చనిపోయిన పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28,000 మందికి 60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్ఫ్ తాజాగా గుర్తించింది. చేయూత పెన్షన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీల లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వృద్ధులు, ఇతర కేటగిరీల వారికిచ్చే 2016 మొదలు దివ్యాంగులకు ఇచ్చే 4016 వరకు చనిపోయిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఏడాది పాటు పెన్షన్ మొత్తం జమ అయినట్టు వెల్లడైంది. దీంతో ఈ పెన్షన్ లబ్ధిదారులకు కుటుంబాల నుండి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు, క్రాస్ వెరిఫికేషన్, ఎన్‌సీఐ పోర్టల్‌లో పేర్లను సరిచూసుకోవడం వంటి వాటిని పెన్షన్ లబ్ధిదారులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు డబ్బులు విత్‌డ్రా చేయడాన్ని గుర్తించారు. అంతేకాకుండా మరణించిన వారి బ్యాంకు డెబిట్ కార్డులను కూడా వారి కుటుంబీకులు ఉపయోగించి ఏటీఎంల నుండి డబ్బులు తీసుకున్నట్టు కూడా తేలింది. దీంతో మరణించిన 28,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు పేర్లను అయితే జాబితా నుండి తొలగించినట్టు అధికారులు తెలిపారు. అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన వారి భర్త లేదా భార్య పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇక చేయూత పెన్షన్లు ఈరోజు ఏ ఏ జిల్లాలో జమ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది మరియు అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది మరియు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఆగస్టు 5, 2025 అంటే ఈ రోజు నాటికి కొత్త పెన్షన్లు మంజూరుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు లేదా వార్తలు ఏమీ రాలేవు. గత ఏడాది కాలంలో 28,000 మందికి 60 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. వీరిలో కొంతమంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ అవకతవకలను గుర్తించి ప్రభుత్వం చెల్లించిన డబ్బును రికవరీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దర్యాప్తు కూడా ప్రారంభించింది. అలాగే ఈ రోజు నుండి దాదాపు 33 జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్ డబ్బులు అంటే 2016 వచ్చే వారికి 4,016, అలాగే 4,016 రూపాయలు వచ్చే వారికి 6,016 రూపాయలు జమ చేయడం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రేవంత్ రెడ్డి సర్కార్ 2025లో స్థానిక సంస్థల ఎన్నికల ముందే చేయూత పథకంలోని పెన్షన్ను పెంచడానికి సిద్ధంగా ఉంది. వృద్ధుల పెన్షన్లు 2016 నుండి 4,000కు, దివ్యాంగుల 4,000 పెన్షన్ను 6,000కు చేయాలని యాజమాన్యం భావిస్తుందని తెలిసిన విషయమే. మొత్తం నిర్వాహకులకు సుమారు 42,07,000 మంది సంఘటనలో భాగంగా పథకం నుండి లబ్ధిదారులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు కూడా శ్రేయోసడంగా చేయూత పెన్షన్ని ప్రారంభించింది. ఈ నెల నుండే అమలు అయ్యే ఈ నిర్ణయం సమాజానికి మంచి దూరం తెలియజేస్తుంది. తెలంగాణ పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి.